ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకొని ఈ వాక్య భాగాన్ని కొంచెం సేపు మనము ధ్యానిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-20 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమోనయోను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. అపొస్తలుడైన పౌలు తాను పరిచర్య చేస్తూ యవనస్తుడైన తిమోతి మరి తనకు అప్పగింపబడిన పరిచర్యలో ఏ విధంగా కొనసాగాలో హెచ్చరికలు చేస్తూ పత్రిక రాశాడు. తిమోతికి అనేకమైన హెచ్చరికలు మరి చేశాడు. ఏ విధముగా దేవుని యందలి విశ్వాసంలో ఆయన కొనసాగుతూ మంచి సాక్షిగా ఉంటూ సంఘాన్ని బలపరచాలని, ఆయనకి ఇవ్వబడిన మరి పిలుపును బట్టి వాక్యము ద్వారా అందరినీ కూడా మరి విశ్వాసంలో బలపరచాలని, ఆయన మరి దీర్ఘశాంతముతోటి వాక్యమును బోధించాలని, అవసరమైతే గద్దించాలని, ఖండించాలని, బుద్ధి చెప్పాలని, మెట్టుకి అందరూ కూడా దేవుని యందలి గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. ఆ విధంగా నువ్వు పరిచర్య చేయాలి, నువ్వు సాక్షిగా ఉండాలి అని తిమోతికి చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆయన ఒక ఒక పరిస్థితి గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి అంటే తిమోతితో అంటా ఉన్నాడు, "ఓ నా కుమారుడా", ఆత్మీయంగా ఆయనను కుమారుడుగా ఆయన పరిగణించాడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, "నీవు మరి మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసంతో కొనసాగి నీకున్న ప్రవచనాల చొప్పున మంచి పోరాటం పోరాడుతూ వాటిని బట్టి నువ్వు పరిచర్య చెయ్యాలని నేను నీకు ఆజ్ఞను అప్పగించుచున్నాను" అని అంటున్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే ఐ కమాండ్ యూ తిమోతి అని పౌలు రాసినట్లుగా చూస్తున్నాం. ఒక కమాండ్‌ని, ఒక ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు. అది ఏంటి అనంటే కొంతమంది సంఘంలో ఉన్న వారి విశ్వాసము ఓడ బద్దలైపోయినట్లు చెడిపోయి ఉన్నారు అని అంటా ఉన్నాడు. అంటే అలాగా కాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఒక ఇద్దరు వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకేమి నేర్పిస్తా ఉన్నాడంటే, చాలా బలంగా విశ్వాసంలో నేను ఉన్నాను అని చాలా సార్లు మనం అనుకుంటాం. నేను బలంగా ఉన్నాను, ఆత్మలో బలంగా ఉన్నాను, నేను ప్రవచిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను భాషల్లో మాట్లాడుతున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను విశ్వాసంలో చాలా స్థిరంగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనము ఇక్కడ బైబిల్‌లో రాయబడిన ఈ ఇద్దరు వ్యక్తుల వలె విశ్వాసము ఓడ బద్దలైపోయే విధంగా బహుశా మన విశ్వాసం కూడా ఉంటది కాబట్టి జాగ్రత్త పడాలి అని. ఒక విశ్వాసి తన విశ్వాసం అనే ఓడను బద్దలు కాకుండా కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి లేదా తప్పించబడాలి అని మనం చూస్తా ఉన్నాం. ఈ ఓడ బద్దలవ్వటం అంటే ఏంటి? ఎలాగవుతది? దాన్ని తప్పించుకోవటం ఎలాగా అనేది మనం చూస్తాం. ఓడ బద్దలవ్వటం అంటే చరిత్రలో నిజంగానే ఒక ఓడ బద్దలైన సన్నివేశం మనందరము విన్నాం. చూడలేదు గానీ మనందరం విన్నాం. అది టైటానిక్ గురించి మనం చాలా విన్నాం. ఈ ఓడ చాలా బలమైన ఓడగా కట్టబడి, చాలా ఆర్భాటముతోనూ, చాలా అందంగాను తీర్చబడి, అది చాలా ఆహ్, పబ్లిసైజ్ చేయబడి, దీనిని దేవుడొచ్చినా ముంచలేడు అనే విధంగా మరి ఆ యజమానులు ఫీలయ్యి దాన్ని లాంచ్ చేశారు. అనేక మంది దానిలో మరి ప్రయాణం చేయటానికి సిద్ధపడ్డారు. దాదాపుగా 2000 కంటే ఎక్కువ మంది. అయితే ఆ యొక్క ఓడ మరి సముద్రంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అది బద్దలై మునిగిపోయి 2000 మంది, 2000 చిల్లర మందిలో 700 మంది మాత్రమే బ్రతికారు. మిగతా వాళ్ళందరూ ఓడతో పాటు కూడా మునిగి మరి జల సమాధి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అలాగా మరి అసల దానికి ఏమాత్రము డ్యామేజ్ కలగదని చెప్పిన ఓడ ఎందుకు బద్దలైందంటే దానికి కారణాలు కొన్ని చెప్తారు. ఒకటేంటంటే మరి బహుశా వాళ్ళ యారగెన్స్ తోటి కొంత ఇన్‌కాంపిటెన్స్, మరి వాళ్ళు అందులో ఉన్న లోటుపాట్లను వాళ్ళు సరిచేసుకోలేదని. అన్నిటికంటే మరి ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఆ ఓడ ప్రయాణం చేసే 4 దినాల ముందు ఒక వార్నింగ్ గూడా వచ్చిందంట వాతావరణ శాఖ వాళ్ళ నుంచి. ఏంటంటే చాలా విపరీతమైన తుఫాను రానైనదని, వాళ్ళు వెళ్ళే మార్గంలో ఐస్ మరి పర్వతాలు, మంచు పర్వతాలు చాలా ఉన్నాయని, కాబట్టి ఇది అవాయిడ్ చేస్తే మంచిది ప్రయాణం అని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ అహంకారంతో దీన్ని ఎవ్వరు ఏమి చేయలేరనేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత చరిత్రలో మనం చూస్తున్నాం అది మునిగిపోవటం.
అయితే ఇది నీళ్ళ మీద నడిచిన ఒక ఓడ మునిగిపోవటానికి జరిగిన సన్నివేశం. కానీ నేల మీద జీవిస్తున్న మనకు గూడా మన విశ్వాసం కూడా ఓడ బద్దలైపోయినట్లుగా కొన్ని రీజన్స్‌ని బట్టి మనము కూడా మరి చెదిరిపోయే ఛాన్స్ ఉన్నది. కాబట్టి దానిని మనము తప్పించుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తుల పేర్లు పౌలు తిమోతికి చెప్తున్నాడు. హుమోనయును, అలెగ్జాంద్ర అనే ఇద్దరు వ్యక్తుల గురించి. వాస్తవానికి విశ్వాసులైన మనము ఏమని గ్రహించాలి అనంటే, నేను విశ్వాసిని అని అనుకుంటున్నప్పుడు కూడా, మనము కూడా ఏ విధంగా మన విశ్వాసము ఓడబద్దలైపోయే ఆస్కారము, ఛాన్సెస్, రియాలిటీ ఆఫ్ షిప్‌వ్రెక్ అనేది కలగొచ్చు విశ్వాసులకి అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు అనంటే, ఈ హుమోనయను, అలెగ్జాంద్ర అనే వాళ్ళు విశ్వాసులే. బలముగా దేవుని వాక్యమును మరి నడుస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళ పేర్లు ఎందుకిక్కడ రాయబడినయి? వాళ్ళంట మనస్సాక్షిని త్రోసివేసి, మరి ఏం చేస్తా ఉన్నారు? వారి విశ్వాసము ఓడ బద్దలైపోయి చెడిపోయారు అనుంది. వాళ్ళు మనస్సాక్షిని తోసివేశారు. వాళ్ళ విశ్వాసపు ఓడ బద్దలైపోయిందంట. ఏం జరిగింది? ఎందుకు ఇవాళ ఈ విధంగా జరిగింది? హుమోనోయను గురించి రాయబడినట్లుగా మనం ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, తిమోతికి రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయం 17వ వచనంలో గనుక మరి మనం గమనించినట్లయితే, కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. వారిలో హుమోనోయను, ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. హుమోనోయను వలన జరిగిన సమస్య ఎందుకు ఆయన గురించి ఆయన ఓడ బద్దలైంది, విశ్వాసపు ఓడ బద్దలైంది అని రాయబడి ఉన్నది అనంటే, ఫాల్స్ టీచింగ్‌ని ఆయన నమ్మి, ఆయన గూడా ఫాల్స్ టీచింగ్‌ని చేస్తా కొరుకుడు పుండు వలె ఇంగ్లీష్ బైబిల్‌లో గ్యాంగ్రీన్ అని రాయబడింది. అంటే కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. డయాబెటిక్స్‌కి ప్రాపర్‌గా కేర్ తీసుకోకపోతే ఒక గాయానికి అది గ్యాంగ్రీన్‌గా మారి మరి కొన్నిసార్లు అవయవాలు తీసివేయాల్సిన పరిస్థితి, ప్రాణం గూడా పోయే పరిస్థితొస్తది. అలాగనే హుమోనోయనంట విశ్వాసులకి ఒక గ్యాంగ్రీన్ లాగా, ఒక కొరుకుడు పుండులాగా తయారయ్యాడంట. ఎందుకు అంటే అతడు సత్యము విషయము తప్పిపోయి అక్కడ పునరుత్థానము గతించిపోయిందని అవన్నీ కొన్ని మాటలు రాయబడున్నాయి. అంటే ఇప్పుడు మనం ఆ టాపిక్‌లోకెళ్ళొద్దు గానీ, ఆయన ప్రాబ్లమ్ ఏంటంటే ఫాల్స్ టీచింగ్‌ని నమ్మి, ఆ ఫాల్స్ టీచింగ్‌లో వలన అతను తప్పిపోయి, అతను తప్పిపోవటమే కాదు గానీ, కొందరిని విశ్వాసులను కూడా అదే టీచింగ్‌లోనికి తీసుకొనెళ్ళి, ఒక మరి బ్యాచ్‌ని ఒక డేంజరస్‌గా విశ్వాసం బద్దలైపోయే బ్యాచ్‌ని తయారు చేస్తా ఉన్నాడు. అంటే హుమోనోయోను ఎందుకు ఆయన విశ్వాసంలోంచి తప్పిపోయాడనంటే, సత్యమునకు విభిన్నమైన బోధ వినుట వలన అతని విశ్వాసము చెదిరిపోయి, అతడు మరి ఆహ్, తన విశ్వాసంలోంచి తొలగిపోయి ఎలాగ తయారయ్యాడు అనంటే, కొరుకుడు పుండులాగా తయారయ్యాడు. వారు ఏ విధముగా మరి శిక్షింపబడతారు అంటే, ఇందాక మనం చదివిన తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం 20వ వచనంలో, సాతానికి వారిని దేవుడు అప్పగిస్తాడు అని పౌలు అంటా ఉన్నాడు. మరి అలెగ్జాంద్రియ చేసిన తప్పు ఏంటి అంటే, అదే తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో గనుక మరి మనం చూసినట్లయితే, అలెగ్జాంద్రును కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును గాక అని అంటా ఉన్నాడు. అలెగ్జాంద్ర అనే ఆయన ఏం చేశాడు అనంటే, నాకు చాలా నష్టం కలగజేశాడు. He he was a great injury to Paul. He is injuring Paul through his words. అంటే ఏం చేస్తా ఉన్నాడు అనంటే, అతడు ఆ గర్వంతోటి, అహంకారంతోటి పౌలు చేసే పరిచర్యను ఆయన తట్టుకోలేక, ఆయనను గురించి అబద్ధపు మాటలను ప్రకటిస్తూ, ఆ జెలసీ తోటి, ఒక మీన్ స్పిరిట్ తోటి అతనేం చేస్తా ఉన్నాడంటే, పౌలుకి వ్యతిరేకంగా ఆయన పని చేయటం మొదలుపెట్టాడు. పౌలుని దూషించటము, పౌలు చేసే పరిచర్యని నిందించటము, పౌలుకి వ్యతిరేకంగా ఆయన నిలబడి, ఆయనని ఖండిస్తూ ప్రతి చోట అతన్ని వ్యతిరేకిస్తూ ఎందుకు అంటే, మరి పౌలుకి వస్తున్న ఆ ఫాలో అప్‌ని చూడలేక, అది తట్టుకోలేక ఈ అలెగ్జాండర్ అనే అతను ఆ విధంగా పని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సంఘములో ఉన్న వారే విశ్వాసులే కానీ, అబద్ధ బోధ వలన, ఈర్ష్య వలన, మరి లేకపోతే మరి అహంకారం వలన లేదా తట్టుకోలేని మనస్తత్వం వలన ఇద్దరు కూడా విశ్వాసపు ఓడ
బద్దలైపోయింది అని మనం చూస్తున్నాం. సో, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్ దట్ బిలీవర్స్ క్యాన్ బి క్యారీడ్ అవే బై ఫాల్స్ టీచింగ్. బిలీవర్స్ కెన్ ఫీల్ జెలస్ అబౌట్ అదర్ బిలీవర్స్. ఇది చాలా డేంజరస్. ఇట్టి వారు విశ్వాసపు ఓడ బద్దలైపోవటమే కాదు గానీ, వారిని దేవుడు సాతానునికి అప్పజెప్తాను అంటా ఉన్నాడు. కాబట్టి పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటి అనంటే, నిలుచుచున్నాను అనుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. విశ్వాసములో ఉన్న మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలి. అహంకారము కలిగిన మనస్సును మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే సామెతలు 16:18లో మనం చూస్తాము. పడిపోవుటకు ముందు అహంకారము గల మనసు నాశనమునకుందు గర్వము నడుస్తే అని మనం చూసాము. అలెగ్జాండర్‌కి గర్వము, అహంకారము వచ్చి అతడు నాశనములోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి గుణలక్షణాలు ఉంటే కనక అబద్ధ బోధనలు మనము అవలంబిస్తే కనక మన విశ్వాసం కూడా బద్దలైపోతా ఉంటది. ఈ రీసెంట్‌గా నేను ఒక ప్రేయర్ సెల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి మరి నాతో చెప్తా ఉన్నది. ఏంటి అననంటే ఆమె మరి ఒక ఇంకొక దేవుని సేవకురాలు ని కలవడం జరిగిందంట. ఆమె ఈళ్ళు వెతుక్కుంటూ ఈ ఫ్లాట్స్‌లో క్రిస్టియన్స్ ఎవరున్నారని వెతుక్కొని ఇంటికొచ్చిందంట. వచ్చి ఆమె ప్రార్థన చేసి దేవుడు నాకు ఇది బయలుపరిచాడు, అది బయలుపరిచాడు అని ఏవో నానా రకాల విషయాలు చెప్తా ఉందంట. అవన్నీ ఈ అమ్మాయి నమ్మేస్తా ఉన్నది. ఎందుకు అనంటే బహుశా ఈమె విశ్వాసంలో బలంగా లేదు. వాక్యంలో బలంగా లేదు. అది కాకుండా కొన్ని స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ గుండా అమ్మాయి వెళ్తా ఉంది కాబట్టి, ఆ అమ్మాయికి ఈవిడ చెప్పే మాటలన్నీ కూడా చాలా బహుశా సూదింగ్‌గా అనిపిస్తా ఉన్నాయి. అయితే ఆ సేవకురాలు ఆ అమ్మాయికి చెప్పిందంట, "నీవు ఒక సంవత్సరంన్నర పాటు కేవలము శాకాహారము, ఒక పూట భోజనం చెయ్యి. నీ దేవుడు నీకు చెప్తున్నాడు. ఇలా చేస్తే నీకు ప్రత్యక్షత వస్తది. ఇలా చేస్తే నీ కష్టాలు పోతాయని." దీంట్లో తప్పేముందక్కా అని మీరనుకోవచ్చు. మరి సంవత్సరంన్నర పాటు ఈ విధంగా భోజనం చేస్తే కష్టాలు పోతాయని బైబిల్‌లో ఎక్కడన్నా ఉందండి? లేదు. బైబిల్‌లో రాయబడినది ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. గలతీలకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయంలోనే 6వ వచనంలో పౌలు భక్తుడు సంఘంలో ఉన్న విశ్వాసులకి చాలా చాలా గట్టి హెచ్చరిక చేశాడు. ఏమని చెప్పాడు అని గనక మనం గమనించినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, "ఇదిగో బాబు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి మరి మిమ్మల్ని గనక సువార్తకు భిన్నమైన బోధన చేత మిమ్మల్ని ఆకర్షించినట్లయితే మీరు చెదిరిపోవద్దు. ఎందుకంటే దేవదూతలైనా ఇంకెవరైనా లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి తప్పుడు బోధ చేస్తే వాళ్ళు శాపగ్రస్తులవుతారు. అంతేకాదు గాని మీరు మీ విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టత్వంలోకి అపవాది చేతిలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాక్యములో రాయబడనిది ఏది కూడా మీరు నమ్మకూడదు. అయితే ఇదే విధంగా ఆ సహోదరి మరి ఆ సేవకురాల సహోదరికి ఏమేమి చెప్తా ఉన్నది అనంటే మరి నీ ఇంట్లో నలుపనే రంగుతోటి ఉన్న వస్తువులు ఉండకూడదు, వస్త్రాలు ఉండకూడదు. బ్లాక్ కలర్ అనేది నీ ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది ఈవిల్ ఇన్‌ఫ్లూయెన్స్‌కి సాదృశ్యము ఉన్నది. కాబట్టి అన్ని వస్తువులు నలుపు ఉన్నయన్నీ పారవేయమని చెప్తోందంట. ఏం పారేస్తామండి? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ నల్లగానే ఉంటాయి. మనుషుల ఇంట్లో పోని వస్తువులు వదిలిపెట్టి మనుషులు మనం నల్లగుంటాము. మనం కొని మరి వస్తువులు నల్లగా ఉన్నాయి వాడకూడదని బైబిల్‌లో ఎక్కడన్నా ఉన్నదా? నాకైతే తెలీదు. నల్లని వస్త్రాలు ధరించొద్దు అని ఆమె చెప్పిందంట. నాకు తెలీదు ఇది వాక్యంలో ఉందని. నేనైతే చదవలేదు. మీరెవరైనా చదివితే నాకు చెప్పండి. ఎందుకంటే నేను చదివిన బైబిల్‌లో అయితే ఈ విధంగా ఎక్కడా రాయబడలేదు. కొన్ని ఆహార పదార్థాలు నువ్వు భుజించకూడదు. పులిహోర అనే ఆహారం నువ్వు తినకూడదు. అది నువ్వు ఇంట్లో ఒక మామూలు కూరలాగా వంటలాగా కూడా చేసుకోకూడదు. ఎందుకంటే అది అన్యులు తినే ఆహారము. దేవతలకు అర్పించే ఆహారం కాబట్టి అది నిషిద్ధము. మన బ్రతుకు కాలములో ఆ ఆహారమును ముట్టుకోకూడదు, భుజించకూడదు అని చెప్తా ఉన్నదంట. ఇంకా ఏవో పుష్పాలు మనం దాని జోలికి వెళ్ళకూడదని చెప్తా ఉందంట. ఇవన్నీ ఏవో రకరకాలు చెప్పేసరికి తన కష్టాలన్నీ గట్టెక్కటానికి ఇవన్నీ తీసేస్తే, ఇవన్నీ చేసేస్తే బాగైపోతామని సంవత్సరం పాటు ఆమె అదే విధంగా చేసిందంట. సంవత్సరం చేస్తే కష్టాలు ఎక్కువైనాయి గాని ఇంకా తగ్గలేదంట. అడిగినప్పుడు ఇంకొక హాఫ్ ఇయర్ చేయమందంట. ఆ హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా తగ్గలేదు. 1 ½ ఇయర్స్ ఈ విధంగా చేసిన తర్వాత సడెన్‌గా తను మరలా గుర్తు చేసుకుంది. అరే! నేను జ్యోతక్క ప్రేయర్ సెల్‌కి వెళ్ళేదాన్ని గదా! అని మరలా నా దగ్గరకొచ్చింది. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. నన్ను నేను బోస్ట్ చేసుకోవటానికి నేను నీతిమంతురాలు నా బోధ కరెక్ట్ అని చెప్పట్లేదు. నేనైనా బైబిల్‌లో లేనిది ఏది చెప్పినా ప్లీజ్ షట్ ఆఫ్ దిస్ లింక్ అండ్ ప్లీజ్ డోంట్ కనెక్ట్ మీ. ఎందుకు అనంటే ఎవరైనా సరే దేవదూతలైనా సరే వాక్యంలో లేనిది చెప్తే మనము వినకూడదండి. ఎందుకంటే అటువంటివి మనలను విశ్వాసపు ఓడను బద్దలు చేసే విషయాలు, ఫాల్స్ టీచింగ్స్. అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్న అబద్ధ బోధకులు అనేక మంది వచ్చి మిమ్మల్ని విశ్వాసం నుంచి తప్పించడానికి వాళ్ళు మరి ట్రై చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మరి నేను ఈ వాక్యమును మరి నేను చదువుతా ఉన్నప్పుడు ఆ సిస్టర్ జీవితంలో జరిగినది నాకు గుర్తొచ్చినప్పుడు ఎంత ఈజీగా మరి విశ్వాసం నుంచి పక్కకెళ్ళిపోతాం గదా! చాలా డేంజరస్ అది. కాబట్టి మనము మన విశ్వాసాన్ని పడిపోకుండా జాగ్రత్త పడాలి. కొంతమంది ఈర్ష్యతోటి, జెలసీతోటి, కొంతమంది చాలా మంది మరి ద్వేషంతోటి
కాబట్టి మనకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటారు. అలాంటి వారి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. అలాంటి మాటలలో మనం ఇరుక్కోకూడదు. ఎందుకంటే అలాంటి వారి మీద మనం ఫోకస్ పెట్టినా మనము కూడా వాళ్ళెలాగో విశ్వాసం నుంచి భ్రష్టులైపోయారో, వారి విశ్వాసపు ఓడ బద్దలైపోయింది. కానీ మనము వారితో సహవాసం చేస్తే మన విశ్వాసం కూడా బద్దలైపోతది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హుమోనోన్ అండ్ అలెగ్జాండర్స్ స్పిరిచువల్ షిప్‌వ్రెక్ అని గనక మనం ఆలోచించినట్లయితే వాళ్ళు దే హావ్ బీన్ పుట్ అవే ఇన్ దేర్ ఫెయిత్. ఇక్కడ మనము 19వ వచనంలో తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వారు తమ మనస్సాక్షిని త్రోసివేసి, ఇంగ్లీష్ బైబిల్‌లో దే హావ్ పుట్ అవే దేర్ ఫెయిత్ అని ఉంది. అంటే వారు విశ్వాసాల్లోంచి పక్కకి తొలగిపోయారు. దే రిజెక్టెడ్ ద రైట్ టీచింగ్స్. దే రిజెక్టెడ్ ద రైట్ ఫెయిత్ టీచింగ్స్ అండ్ దే ఎంబ్రేస్డ్ ఫాల్స్ డాక్ట్రిన్స్. ఈ దినాల్లో మన చుట్టూ ఎన్నో ఫాల్స్ డాక్ట్రిన్స్ బోధలు బయలుదేరుతా ఉన్నాయి. రకరకాలైన బోధలు, కొత్త బోధలు. దేవుడు నాకు ఈ ప్రత్యక్షతని ఇచ్చాడు. ఇది బైబిల్‌లో లేదు కానీ నాకొక్కడికే బయలుపరిచాడు. నాకొక్కదానికే బయలుపరిచాడని చెప్తారు. ఒక్కళ్ళకే బయలుపరచటానికి ఏది కూడా దేవుడు ఇండివిడ్యువల్స్‌కి రెవల్యూషన్ ఇవ్వడానికి దేవుడేమి ఆ ప్రోగ్రామ్‌లో లేడండి. ఏదైతే మానవాళికి అవసరమో అదంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లిఖింపబడింది. ఇందులోవి మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవటానికి ఎవరన్నా జ్ఞానంతో మనకు వివేచించి చెప్తున్నారంటే అది అవసరము. కానీ ఇందులో లేనివి దీనికి జోడించకూడదు. ఉన్న వాటిని తీసివేయకూడదు. ఎందుకు అనంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది కదా! ఇందులో నుంచి ఏది కూడా మరి మనము ఏదైనా కలిపినా సరే, ఏదైనా తీసివేసినా సరే, ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ మన మీదకొస్తాయి అని బైబిల్‌లో రాయబడింది. సో, ఇట్స్ వెరీ డేంజరస్. అది మనము జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు గాని మనము ఏ విధముగా మనం కొనసాగాలి అననంటే, మనము మంచి మనస్సాక్షిని కలిగిన వారుగా ఉండాలి. వీరు తప్పిపోవటానికి కారణం ఏంటంటే, అలెగ్జాండర్ అయితే మరి చాలా మీన్ స్పిరిట్ తోటి, జెలసీ తోటి ఆ విధంగా తప్పిపోయాడు. హుమోనోయన్ అయితే తన విశ్వాసాన్ని పక్కకు పెట్టేశాడు. ఇలాంటివి జరగకుండా మనము జాగ్రత్త పడాలి. ఇలాంటి వారిని వాళ్ళ అంతం ఎలా ఉంటది? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ షిప్‌వ్రెక్డ్ అనంటే, అట్టి వారిని నేను సాతానుకు అప్పగించి తిని అని అంటా ఉన్నాడు. దే హావ్ బీన్ డెలివర్డ్ టు సేటన్. వారు అపవాదికి అప్పజెప్పబడ్డారు. ఎందుకు అననంటే, ఎప్పుడైతే సత్యమునకు భిన్నమైన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవుతామో, మనము దానికి తగిన ఫలమే మనము పొందుకుంటాం. ఎందుకంటే మంచి విత్తనము విత్తిన తర్వాత మంచి ఫలము ఫలిస్తాము. మంచి పంటను కోస్తాము. మంచి విత్తనమైన వాక్యాన్ని మనం కలిగి ఉంటే మంచి విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తాము. లేదా మంచి ఫలాన్ని మనం పొందుకుంటాము. అదే గనక మనము అబద్ధ బోధకుల్ని మనము వెంబడించినట్లయితే మనము ఏ విధముగా తయారవుతాము అననంటే, మనము నిశ్చయముగా దానికి తగిన పంటను కోస్తాం. ఏంటది తగిన పంటను మనము కోయటం అననంటే, మనము విత్తినది అవిశ్వాసము లేదా రాంగ్ టీచింగ్, రాంగ్ డాక్ట్రిన్ కనుక మనము ఏ విధంగా నష్టపోతామంటే, మనం దాని వలన వచ్చే మరి జీతము మరణమే, పాపమే. తొలగిపోతున్నాం కాబట్టి సత్యములోంచి మనం తొలగిపోతే అబద్ధాన్ని వెంబడిస్తే మనం పాపంలో పడతాము. పాపంలో పడ్డామంటే నాశనంలోకి వెళ్ళిపోతాం. వి విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్ అండ్ జెలసీస్. అంతేకాదు గాని హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 5-12 వచనాల వరకు మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటా ఉన్నాడు. ఎవరైనా సరే తండ్రి కుమారుని శిక్షించకుండా ఉంటాడా? కుమారుడు తండ్రి చేత శిక్షింపబడితే అది అతనికి మేలు కుమారుడికి. తప్పు దిద్దుకుంటే గనక మేలు. ఒకవేళ తప్పు దిద్దుకోలేదనుకోండి అది అతనికి నష్టము. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవడన్నా ఉన్నాడో గద్దింపును తీసుకుంటే అది చాలా మేలు. కానీ ఒకవేళ మీరు గద్దింపును అంగీకరించలేదనుకోండి మరి మీరే నాశనమైపోతారు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక మాటలను కరెక్షన్‌ని మనం తీసుకుంటే ఇలాంటి షిప్‌వ్రెక్ నుంచి ఇట్లాంటి విశ్వాసపు ఓడ బద్దలయ్యే పరిస్థితి నుంచి మనము కాపాడబడగలుగుతాం. కాబట్టి మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు గాని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి నేను చదువుతా ఉన్నాను. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తున్నాడు కొరింథీ సంఘంతోటి. ఏమని అంటా ఉన్నాడు అనంటే, నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అంటా ఉన్నాడు. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటము, మనల్ని మనం వాక్యానికి, దేవుని ఆత్మకి లోపరుచుకోవటము చాలా అవసరం. ప్రతిదినం
అనుదినము మన విశ్వాసాన్ని మనము చెక్ చేసుకోవాలి. మనము రైట్ ట్రాక్‌లో వెళ్తున్నామా లేదా మనల్ని మనము సరి చూసుకోవాలి. వాక్యంతో సరి చూసుకోవాలి. దేవుని వాక్యమే మనకివ్వబడిన మరి బెస్ట్ గైడ్. సేవకులను, దైవజనులను దేవుడు పెట్టిన మాట వాస్తవమే, కానీ వారందరిని మించి దేవుడు కరెక్ట్‌గా వాక్యాన్ని మనం ధ్యానించాలంటే ఈ బైబిల్ గ్రంథం మనకివ్వబడింది. కాబట్టి మరి మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మనము భ్రష్టులం కాకుండా, నాశనంలోకి వెళ్ళిపోకుండా మన శరీరాన్ని నలగొట్టుకుంటూ, దాన్ని లోపరుచుకుంటూ, వాక్యానుసారముగా విశ్వాసంలో మనము కొనసాగాలి. ఒకవేళ అలా తప్పిపోతున్నట్లయితే, తప్పిపోయే వారిని మనము పడకుండా తప్పిపోయే వారిని దేవునితోటి ఆకర్షించడానికి వాళ్ళని సరిగా కౌన్సిల్ చేయాలి. వాళ్ళకి సరైన మరి హెచ్చరిక మాటలివ్వాలి. తిరిగి ట్రాక్‌లోకి రమ్మని చెప్పడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభువే చెప్పారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15-17 వచనాల వరకు మనం చూస్తే, ఒకవేళ మీలో ఎవరైనా సరే మరి ఆహ్, తప్పిపోయినా లేదా ఏదన్నా మీకు వాళ్ళ మీద ఏమన్నా ఆక్షేపణ ఉన్నా ఒంటరిగా పిలిసి మాట్లాడండి. వాళ్ళు కరెక్షన్ తీసుకున్నారా బానే ఉంటది. లేదా ఇద్దరు ముగ్గురు పెద్దలని తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడండి. కుదరలేదా, తర్వాత వినలేదా, సంఘం ఎదుట పెట్టండి. సంఘం ఎదుట కూడా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు, వాళ్ళు మార్పు చెందలేదనుకోండి, వాళ్ళని మరి మీరు వదిలివేయండి. మీరేం చేయాలి? ఆహ్, లోక మీరు వాళ్ళని ఏం చేసేయాలి? విడిచిపెట్టేయండి. మీరు వారికి ఇంకా మీరు ఫర్దర్‌గా ఏమి చేయటానికి మీరు ప్రయాస పడొద్దు. మనం యేసు ప్రభువులం కాదు, మనుషులను మనం బాగు చేయటానికే. మనం చెప్తాము, హెచ్చరికనిస్తాము. ఒకవేళ ఆ విధంగా వినట్లేదు అననంటే, అట్టి వారిని మనము అన్యునిగాను, సుంకరిగాను పరిగణించాలి అని యేసు ప్రభువే చెప్పారు. కాబట్టి మనము ఇతరులు తప్పిపోతుంటే మనం హెచ్చరిక చేయాలి. ఎన్ని సార్లు హెచ్చరిక చేసినా వినకపోతే వదిలిపెట్టాలి. ఎందుకంటే వింటే మేలు. ఒకవేళ విశ్వాసంలో ఉంటూ దేవుని కృపావరాలను రుచి చూసి తప్పిపోయినట్లయితే అది డేంజరస్. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. ఒకవేళ మరి మనము ఒకవేళ పరలోక సంబంధమైన వరాలన్నిటిని రుచి చూసిన తర్వాత కూడా మరలా మనం తప్పిపోతే అట్టివారు నూతన పరచబడుట అసాధ్యము. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు బి renewed or revived or restored back into faith again. So we have to be very, very careful about our faith walk. How are we walking? How are we being fed? Are we being fed with the right teachings? Are we following the truth? Are we feeling jealous or egoistic or having any vengeance and grudge against people? We should check our lives. ఇవన్నీ కూడా మనల్ని విశ్వాసం నుంచి భ్రష్టత్వంలోకి నడిపిస్తాయి. మరి దీనికి రెమెడీ ఏంటి? ఏ విధంగా మనం కాపాడబడగలుగుతాము? పౌలు మరి తిమోతికి చెప్పాడు. ఏమంటున్నాడు? నీ విశ్వాసాన్ని మంచి మనస్సాక్షి కలిగి నీవు నీ ప్రవచనాల చొప్పున నువ్వు నడుచుకుంటూ మంచి పోరాటము పోరాడాలని నీకు ఆజ్ఞనిస్తున్నాను అని అంటా ఉన్నాడు. విశ్వాసంలో కొనసాగాలి. విశ్వాసం ఎలా కలుగుతది? వినుట వలన. వినుట వలన విశ్వాసం కలుగుతది. వాక్యం ధ్యానించటం వలన విశ్వాసం కలుగుతది. విశ్వాసుల సహవాసములో కొనసాగుట ద్వారా మన విశ్వాసం అధికమవుతది. కాబట్టి రైట్ టీచింగ్స్ తోటి వాక్యము చదువుతూ, వాక్య ప్రత్యక్షతలు దేవుడిచ్చినవి మనము అర్థం చేసుకొని, దేవుని చిత్తములో, దేవుని మార్గంలో గనక మనం నడుస్తున్నట్లయితే మన విశ్వాసంలో ఎదుగుతాం. దేవునితో సహవాసంలో మనం ఎదిగితే, వాక్యములో మనం ఎదిగితే ఆటోమేటిక్‌గా మన విశ్వాసము అధికమవుతది. అంతేకాదు గాని ఇంకొక మాట అక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారమై, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. అంటే గుడ్ కాన్షియన్స్ అనేది ఉండాలి నీకు తిమోతి అని అంటా ఉన్నాడు. మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి అనేది అందరికుంటది. విశ్వాసులకుంటది, అవిశ్వాసులకుంటది. ఏది చెడ్డ, ఏది మంచి చెయ్యాలనేది మరి అందరికీ తెలుస్తది. దేవుడున్నా, దేవుడు లేనోళ్ళకి కూడా తెలుస్తది. కానీ దేవుణ్ణి కలిగిన వారికి ఉన్న గొప్ప మరి ఒక ఆజ్ఞ లేదా దేవుణ్ణి కలిగిన ఉన్న వారు చేయవలసిన పని ఏంటి అననంటే, మనము దేవుణ్ణి కలిగిన తర్వాత, దేవుడు మన అంతరంగంలో చోటు చేసుకున్న తర్వాత, క్రీస్తు ఈ పరిస్థితికి నేను ఎలాగ ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాడో, అలా మనం ప్రతిస్పందించాలి. దట్ ఈస్ గుడ్ కాన్షియన్స్. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో గనక మరి మనం చూసినట్లయితే, మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. మీరు మంచి మనస్సాక్షి కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలి అనంటే, సాత్వికంతోనూ, భయముతోనూ, ఎల్లప్పుడూ సమాధానంతో మీరు ఉండాలి అననంటే, మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. మన హృదయములలో క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠిస్తే, మన అంతరంగములో ఉన్న క్రీస్తు ప్రభువు మనలను ఏమి చేయమని ప్రేరేపిస్తే,
అది చేసినప్పుడు మంచి మనస్సాక్షిని కలిగిన వారముగా ప్రభువు కోరుకున్నట్లుగా మేలు చేస్తూ, ప్రేమిస్తూ, సమాధానముతో నీతి మార్గంలో మనము కొనసాగుతాము. అందుకనే పౌలు తిమోతితో అంటున్నాడు, మంచి మనస్సాక్షి కలిగుండు. నీకు తోచినట్లు నువ్వు నడవటం కాదు. నిన్ను నడిపించేవారు నడిపించినట్లుగా నడవటం కాదు. మంచి మనస్సాక్షి కలిగి ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయనకు చోటిచ్చావు గనక ఆయన నీకేమి బోధ చేస్తున్నాడో, నీ హృదయంలో ఉన్న ప్రభువు నీకేమి ఆజ్ఞాపిస్తున్నాడో ఆ విధముగా నీవు నడుచుకో. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ఆ ప్రవచనాలు నెరవేర్చబడతాయనే గొప్ప ధైర్యముతో, నిరీక్షణతో నీవు ముందుకి కొనసాగాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి పోరాడాలి. అంటే అర్థం ఏంటి అనంటే, మంచి పోరాడటం అంటే అర్థం ఏంటి అనంటే, మనము ఈ లోకంలో మరి యుద్ధంలో పోరాటంలో ఉన్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక. అయితే ఈ మంచి మనస్సాక్షిని కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే, ప్రతిరోజు ప్రభు చిత్తము జరిగించటానికని యుద్ధం చేస్తారు. దేంతో? ఈ లోకమందున్న దురాత్మల సమూహంతో, ప్రధానులతో, అధికారులతో యుద్ధం చేస్తారు. దేని కొరకు? దేవుడు చెప్పింది చేయటానికని పోరాటంలో ఉంటారు. దేవుని చెప్పిందే చేయటానికి, అపవాదిని జయించటానికని ప్రయాసపడుతూ ఉంటారు. సర్వాంగ కవచమును ధరించుకొని మంచి పోరాటము పోరాడతారు. ప్రభు యొక్క శక్తి చేత నింపబడిన వారుగా మంచి పోరాటము పోరాడతారు. అంతేకాదు కానీ ఇవ్వబడిన ప్రవచనాలు నెరవేర్పు కలుగునంత వరకు ఓపికతో, సహనముతో కనిపెడతా ఉంటారు. వాక్యమును ధ్యానిస్తారు, వాక్యానుసారంగా నడుస్తారు, విశ్వాసంలో ఎదుగుతారు. మరి మంచి మనస్సాక్షి కలిగి క్రీస్తు ప్రభువును హృదయములో మరి వారు స్థిరపరచుకొని క్రీస్తు ప్రభువును వారు దేవుని హృదయమును అంతరంగంలో కలిగిన వారే, వారు దేవుని బలముతో యుద్ధాలు చేస్తూ స్థిరమైన విశ్వాసంలో కొనసాగుతూ వాళ్ళు తప్పిపోకుండా వాక్యానుసారంగా నడుస్తూ ఉంటారు. విశ్వాసులు అలా నడిచినప్పుడు వారు తప్పిపోకుండా ఉంటారు. పౌలు తిమోతికి అదే చెప్తున్నాడు. విశ్వాసముతోను మంచి మనస్సాక్షి కలిగి నీకు చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు జరిగే వరకు ఓపిక కలిగి ఉండి మంచి పోరాటం పోరాడు. అప్పుడు నువ్వు విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవు. ఇది నీకు నేను కమాండ్ ఇస్తా ఉన్నాను, ఆజ్ఞ ఇస్తా ఉన్నాను. ఏంటి అనంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. కమాండ్ ఎవరు ఇస్తారండి? కమాండ్ సుపీరియర్స్ ఇస్తారు. ఒక ఆర్మీ కమాండర్ ఆర్మీకి కమాండ్ ఇస్తారు. మన ఆర్మీ కమాండర్ ప్రభువు మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఏంటంటే, మన అంతరంగంలో ప్రభువుని స్థిరపరచుకొని మంచి మనస్సాక్షి కలిగి మనము విశ్వాసములో కొనసాగుతూ వాక్యమును వినువారు మాత్రం కాకుండా వాక్యానుసారంగా జీవించే వారముగా ఉంటూ మనము దేవుని వాగ్దానాలు స్థిరపడితే వరకు ఓపికతో కొనసాగుతూ మరి ఈ మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావని గుర్తెరిగి ఆత్మ సంబంధమైన మరి యుద్ధంలో మనం ఉన్నామని గుర్తెరిగి సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభునందు స్థిరమైన విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో అప్పుడు ప్రభువు నిశ్చయముగా మన జీవితాలలో ఆయన మనతో నడుస్తూ మనల్ని స్థిరపరుస్తాడు. మన విశ్వాసము ఎన్నటికీ కూడా ఓడబద్దలు అయిపోయినట్లుగా ఉండదు. మనము హుమోనయోను వలె మరి అలెగ్జాంద్రియ వలె మరి మనము శిక్షకు పాత్రులుగా ఉండకుండా ప్రభు కృపకు పాత్రులుగా ఉంటాము. అట్టి విధముగా ఉండాలని మనము ప్రయాసపడాలి. ఎందుకు అనంటే we should walk carefully honoring God in all that we do. We have to be filled with the word, have God in our hearts. He should be seated on the throne of our heart and he should lead us, and we should be waging a spiritual war every day. Then our faith, when we are following all these warnings which Paul gave us or God gave us through the word, we will not be shipwrecked. Titanic was shipwrecked because it did not heed to the warnings. Our faith will be shipwrecked if we do not take these warnings. కాబట్టి మనకి ఇవ్వబడిన ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ విశ్వాసములో కొనసాగుతూ మనము దేవుని కృపకు పాత్రలుగా ఉంటూ ఆయనతో కూడా నిత్యత్వంలో ఉండటానికి స్థిరమైన విశ్వాసములో మనం కొనసాగుదాం. అట్టి విశ్వాసములో కొనసాగటానికి ఎఫర్ట్ పెడదాం. మనం తప్పిపోకుండా జాగ్రత్త పడదాము. తప్పించబడాలని ప్రార్థన చేద్దాం. అపవాది తంత్రములలో మరి అబద్ధ బోధకుల ఆకర్షణీయమైన బోధలలో మనం ఇరుక్కోకుండా, అంతరంగములో చెడు స్వభావమును కలిగి ఉండకుండా, అంతరంగములో
మంచి మనస్సాక్షిని కలిగిన వారముగా మనం ఉంటూ, దేవునికి ఇష్టమైన వారముగా ఉంటూ, మనం దేవుణ్ణి గణపరిచి, దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూ, మనము బలముగా ఉంటూ, మరి విశ్వాసము ఓడ బద్దలైపోతున్నట్లుగా ఉన్న బలహీనులను బలపరుస్తూ, మనందరము కూడా ఏకముగా ప్రభువుని మహిమపరిచే కుటుంబంగా ఉండటానికి ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్.